అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలేదు. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరకలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ ఇవాళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి. ఇది మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సాధారణంగా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటి పని, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని తుసులని ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్ డీజిల్. దాంతో రేట్లు అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ కూడా పెరిగితే సామాన్యుడు బతికేది ఎట్లా? మరి దేవుడిని నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మే డే రోజు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత 10 ఏళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యంగా పేదలకు హితంగా నడిపినాము, ఎక్కడ చూసినా ఉత్తరము దక్షిణము తూర్పు పడమర 4 దిక్కుల భారత కార్మిక విభాగం కలిసి మెలిసి కష్టపడుతూ నిర్మాణం చేసిన అద్భుతమైన నిర్మాణాలు ఇవాళ మీకు కనబడతాయి హైదరాబాద్లో, తెలంగాణలో. 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో రాళ్లెత్తిన కూలీలకు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటామని చెప్పి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉద్యమ తెలంగాణలోనూ మీరు మాకు వెంట నడిచినారు, అట్లాగే ఉద్ధృత ప్రగతి ప్రస్థానంలో కూడా మీరు మా వెంట నడిచినారు. మరి ఉజ్వల తెలంగాణలో కూడా మీరు మా వెంట నడవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. తెలంగాణ సంపద పెంచి దేశం ముందు సగర్వంగా నిలబడే విధంగా మరి నిలబెట్టిన ప్రతి కార్మిక సోదరుడికి సలాం తెలియజేస్తా ఉన్నా. మా జిహెచ్ఎంసి నుండి వచ్చిన మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శ్రమజీవుల విలువని, శ్రమజీవుల వారు చేస్తున్న కాంట్రిబ్యూషన్ను కేసీఆర్ గారు గుర్తించిన వాళ్ళు లేరు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒకే ఒక్కడు మన కేసీఆర్ గారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా వారందరూ అడగకపోయినా వేతనాలు పెంచిన రోజులు మీకు గుర్తున్నాయని చెప్పే నేను అనుకుంటా ఉన్నా. మరి 2.5 ఏళ్ళు ఏమైతుందో నాకంటే బాగా మీకే ఎరక, ఇక నేను చెప్పను, మీకే తెలుసు ఏం